ఓకే. ఎవ్వరు చూడండి, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. ఏ లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్క లేదు, మొక్క లేదు, మట్టి లేదు, బంపర్కి మరక లేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. ఒరేయ్ బాలు, వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా మునిగిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది, కట్టే. అదే చేత్తో చెప్పులు ఎక్కడ ఉన్నాయి చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. హారతి తీసుకో. ఏరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చెయ్యి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. నమస్కారం మావయ్య. రండి రండి రండి. ఏరా అల్లుడు, అర్జెంటుగా వస్తున్నానని ఫోన్ చేసావేంటి? లోపలికి వచ్చి చెప్పొచ్చా, ఇక్కడే చెప్పానా? అంత టైం పడుతుంది ఏంటి? కొన్ని లోపలికి వచ్చి చెప్పు. అమ్మయ్య. ఏమ్మా, బాగున్నావా? బానే ఉన్నానండి. నీ కూతురు ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది. అత్తయ్య లేదా? పక్కింటి ఆయనతో కలిసి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళింది. ఏమిటి? వాళ్ళ ఆవిడ కూడా ఉందలేరా? రండి రండి, కూర్చోండి. ఇంకేంటి కబుర్లు? నీతో మా తమ్ముడు పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా మావయ్య. పురోహితుడిని కూడా తీసుకొచ్చా. ఇదిగో వాడి లేటెస్ట్ ఫోటో. చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రసాదే కదా, మళ్ళీ ఫోటో ఎందుకు? ఈ మధ్య కొంచెం లావయ్యలే. చూడు మావయ్య, మీ పెద్ద అమ్మాయికి ఇచ్చేద్దామంటే పిల్లకి వయసు ఎక్కువైందన్నాం, వదిలేసాం. రెండో అమ్మాయికి ఇద్దామంటే మా ఆవిడ తరఫు నుంచి సంబంధం ఉంది, ఇవ్వకపోతే కొడుతుందన్నాం, సరే అన్నాం. అట్లీస్ట్ మూడో అమ్మాయినైనా మా ఆవిడకి ఇవ్వాల్సిందే. నువ్వు అంతగా అడగాలేంట్రా? అయినా వరప్రసాద్కి ఏం తక్కువ? పెద్ద చదువు, అందం, ఆస్తి, అంతస్తు ఇవేవీ లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం ఉందిగా. మరి మీ అమ్మాయిని కూడా మాట అడిగితే? అలాగే, ఇప్పుడే అడిగేద్దాం. అమ్మాయి అనసూయ, వాళ్ళ అమ్మకి పతివ్రతలంటే చాలా ఇష్టం, అందుకే అందరికీ అవే పేర్లు పెట్టింది. సావిత్రి, సక్కుబాయ్. ఇదిగో ఇది అనసూయ. పెద్ద బావే నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. వీడి తమ్ముడు వరప్రసాద్ తెలుసుగా. వీడి మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవడేవాడు? ఏంటి 2 నెలల నుంచి పరిచయమా? మరి అప్పుడే 3వ నెలలో వచ్చింది. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఏమైనా వెనకేసాడా లేదా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇదిగో, నువ్వు పెళ్లికి ముందు ఎంతమందితో తిరిగినా సరే పెళ్లి మాత్రం వరప్రసాద్తోనే చేస్తాను. ఎందుకంటే వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అలాగే. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు. మీరేం కంగారు పడకండి, పెళ్ళి అయితే అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇది కూడా వదిలేసినట్టేనా? మా మరిదికి పిల్ల చాలండి, తల్లక్కర్లేదు. ఇప్పటికీ 24 సంబంధాలు తప్పాయి. ఇంకొకటి చూస్తే స్వామి సిల్వర్ జూబిలీ చేసుకోవచ్చు. అయినా అసలు మీ వాడికి పెళ్లి గీత ఉందో లేదో? గీత ఉందో లేదో కానీ పెళ్ళంటే మా వాడికి మహా పిచ్చండి. చిన్నప్పుడు రోజు మా అమ్మని పెళ్లి కొడుకు వేషం వేయమని చంపేసేవాడు. పెళ్లి కోసం మా మరిది ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు.
వదినా ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టానా, సరిగ్గా సగానికి పగిలింది, పైగా మధ్యలో పువ్వు వచ్చింది. ఆ అమ్మాయికి వాంతొచ్చింది. నిజమా? అవునరా, నీ పేరు చెప్పగానే వాళ్ళు చేసుకుంది. పేరు నచ్చలేదేమో. ఇంకెవడో నచ్చాడట. పర్లేదన్నయ్య, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. దానికి 3వ నెలరా. కడుపా కాదు, బలుపు. మన సంబంధానికి పట్టుకెళ్ళిన స్వీట్లు దాని సీమంతానికి పనికొచ్చినట్టు అయింది. ఓ పక్కన దీని కళ్ళలో నీళ్లు, ఓ పక్కన దాని వేవిళ్ళు. చిచి, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మరేం చేద్దాం అన్నయ్య? భోజనం చేద్దాం, ఏదో వండి తగలేసినట్టుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం చేద్దామని కాదు, నా గురించి ఏం చేద్దాం అనుకుంటున్నామని. ఏమిట్రా లైఫ్లో పెళ్ళే కదనట్ట కంగారు. 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట. ప్లాన్ చేస్తే ఒకటేమిటి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అదే ఎప్పుడని చూద్దాం, తొందర ఉంది. తొందరే ఉందా? నా క్లాస్మేట్స్ అందరికి పెళ్లిళ్ళ 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకినందుకు? ఇది కడుపులో ఉన్నోడు వదినకి హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లైంట్ తెచ్చాను, ఇప్పుడు రోజు స్కూల్లోంచి తీసుకొస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళని నమ్ముకుంటే ఏమవదు, నువ్వే ఎవరినోడు చూసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. మార్నింగ్ ప్రసాద్. 90. మళ్ళీ తనేది 1 2. ఏంటి ప్రసాద్, పెళ్ళి అవ్వట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఈ కృష్ణవేణికి పని తప్ప అన్ని కావాలయ్యా. సార్ స్వీట్. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. పెళ్లి? వారిని తీసుకోండి. థ్యాంక్స్. వాడి జీతం 3000, నా 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా, నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఇదిగో ప్రసాదు. అబ్బా మీరు కదయ్యా పెళ్లి కానీ ప్రసాదు, నిన్నే. ఆ ఎల్లంటి వాడు ఇంకోసారి నన్ను పెళ్లి కాని ప్రసాద్ పిలిచారో మిమ్మల్ని పైల్ శంకరావుని పిలిచేస్తానంతే. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకే ఎంత కోపం? ప్రసాదులు 3 ఉన్నారు కదా. కానీ తాతినేని వీర వెంకట వర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. పని చెప్పండి. సరే, ఎల్లంటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు, త్వరగా రెడీ చెయ్యి. రాజు సార్. ఎలాంటి వాళ్ళు కౌంటర్ ఫైల్స్ పంపించు. అలాగే సార్. 71. నేను ఇంక లెక్కట్ను. సార్ ఏం కావాలండి? కొంచెం డబ్బులు కావాలండి. 1 minute. పక్క కౌంటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ పంపించారండి. అయితే రేపు రండి. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. అదేంటండి? అమ్మా ఇలా రండి. ఏంటండి ఆయన అలా మాట్లాడతారు? నేనేం చేశానని? కాళ్ళకి మెట్లు పెట్టుకొచ్చారు కదండి, అందుకని. ఆ సుబ్బారావు గారు కొంచెం అండి. చూస్తున్నా. ఆవిడ్ని కాదు, పని చూడండి. ఏది పని చేయదే. హాయ్. హాయ్, ఐఎమ్ మొనాలిసా. ఐఎమ్ ప్రసాద్. ఓ 1 minute. ఓకే, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మీరేమనుకోనంటే కొంచెం లోన్ తీసుకుంటానండి. తప్పకుండా. లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు అకౌంట్ ఓపెన్ చేయాలండి. అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఒక సంతకం 2 ఫోటోలు చాలు. రెండెందుకు? ఒకటి నీకా? కృష్ణ నీ ఫైల్ పడింది చూడు. లేదే. ఇప్పుడు చూడు. రే ఒక అప్లికేషన్. రెడీ సార్. కొంచెం పొట్టిగా ఉందండి. హైల్స్ వాడదాం. బాగా సన్నగా కూడా ఉందండి. మనం డైటింగ్ చేద్దాంరా. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఫోటోలు రేపు తీసుకురావచ్చా? ఓ షూర్. ఓకే, బాయ్. బాయ్. సార్ మనోళ్ళంతా స్వీట్లు అడుగుతున్నారు సార్. కృష్ణవేణికి కూడా ఇమ్మంటారా? ఓకే. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? మేనేజర్ గారు పిలుస్తున్నారు సార్. సరిపదా. మీరు ఎలాగైనా మాట్లాడతా కదా కుదిరి. రావయ్యా కూర్చో. కాఫీ తాగుతావా? అక్కర్లేదు. పోనీ టీ అద్దాం ఏంటి? విషయం చెప్పండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రసాద్, పాప మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్లోను, వాళ్ళ ఆయన హైదరాబాద్లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంకులో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు.
అది కాదు ప్రసాద్. ఏ అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ హైదరాబాద్ పంపించచ్చుగా, దరిద్రం వదిలిపోద్ది. వైజాగ్ లో తనకు సొంత ఇల్లుంది, వదిలి వెళ్ళడం కష్టం కదా. హైదరాబాద్ లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా. నీకేమన్నా పిల్ల పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. ఇక్కడ పుట్టి పెరిగి ఇంత ఇమేజ్ ఉండి ఇంత సర్కిల్ ఉంటేనే ఎవడ పిల్లనవట్లేదు. ఇక హైదరాబాద్ లో ఎవడేస్తాడు? మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్, వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఎవడో ఒకటి చేసుకోమని అంతే. ఇదేదో బానే ఉందమ్మా. మీరు ఊరుకోండి సార్. దుర్మార్గుడా, సీతారాములు లాంటి భార్య భర్తలు విడదీస్తే నీకు ఈ జన్మకు పెళ్ళవదు. ఏడ్సేలే. హాయ్ హాయ్, నా ఫోటోగ్రాఫ్స్. 1 minute. వీడోడు వారు మీ వారా? కాదు, అమ్మయ్యా, నా కాబోయే శ్రీవారు. ఈయన కూడా ఇక్కడే అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారండి. నువ్వేం చేయక్కర్లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకొని తాగుతారా? డాక్యుమెంట్స్ ఏమైనా కావాలండి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి, మిమ్మల్ని బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తే ఎవడైనా సంతకం ఒకటి, 500 రూపాయల మినిమం బ్యాలెన్స్, 12 సంతకాలు చేసి మేమిచ్చిన టోకెన్ తీసుకొని మీరు 2 గంటలు వెయిట్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తాం. నిన్న మీరు ఇవన్నీ చెప్పలేదు. నిన్న మీరేం తీసుకురాలేదు? వరప్రసాద్, నువ్వు ఒక్క 3000 ఇచ్చావంటే ఓ శుభార్ చెప్తాను. ఏంటది? నిన్నే ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశానయ్యా. అమ్మాయికి ఎన్నో నెల? ఏదో మొన్నోసారి అలా జరిగిందని అమ్మాయిలందరూ గర్భవతులు అనుకుంటే ఎలా? వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. ఇదే లాస్ట్. నువ్వు మరీ అంత డిసప్పాయింట్ అవ్వకు ప్రసాద్. ఇంకో నెలలో శూన్యమాసం వచ్చేస్తుంది. ఈలోగా సంబంధం సెట్ చేసేద్దాం. 10 మాఘమాసాలు అవని పెళ్ళి ఒక్క శూన్యమాసంలో ఏమవుద్దండి? ఆ అమ్మాయిని చూస్తే ఈ మాట అనవు. ఎక్కువ చెబుతున్నా అనుకోపోతే ఆ పిల్ల గురించి 3 ముక్కలు చెబుతాను. ఐశ్వర్యరాయ్లా అందంగా ఉంటుంది, లతా మంగేష్కర్లా పాడుతుంది, మాధురి దీక్షిత్లా డాన్స్ చేస్తుంది. అప్పుడు లేట్ ఎందుకు, హీరోయిన్గా ట్రై చేయమనండి. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న అమ్మాయి మనతో సంసారం ఎందుకు చేస్తుంది? ఎందుకయ్యా ఇంత చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతావు? ఇప్పుడు దేవుడు మనుషులందరినీ జంటలుగా పుట్టించాడంటారు. అబ్బాయిని ఇక్కడ పెడతాడు, అమ్మాయిని ఎక్కడో దాస్తాడు. టైం వచ్చినప్పుడు ఇద్దరిని కలుపుతాడు. అలాగే నీకు కూడా ఎవరో అమ్మాయి రాసిపెట్టి ఉంటుంది. అదే ఎవరు, ఎక్కడుంది ఆ అమ్మాయినని మనకు ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి కనిపించగానే పూల వర్షం ఏమైనా కురుస్తుందా? మెరుపులు ఏమైనా మెరుస్తాయా? బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏమైనా వినిపిస్తుందా? స్వామి, సంబంధాలు చెప్పండి చాలు, స్టోరీలు వద్దు. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? అది చూసుకుంటుంది కదా. పర్లేదు అంకుల్. కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారున్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారట. నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరుస. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. ఓసారి మాట్లాడితే కానీ తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, నీకెలా అర్థమైందా? ఏమన్నారు? నోరు మూసుకు పని చేయమంటున్నాను. మల్లేశ్వర్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మొన్న కాఫీ పెట్టించావు, నిన్న కూరలు తెప్పించావు, ఇవాళ బట్టలు మడత పెట్టిస్తావు. ఆంటీ ఏం చెప్పట్లేదు అంకుల్. ఈ పనులన్నీ చేయటం అంటే నాకే ఇష్టం. నేర్చుకొనివ్వండి. రేపు పెళ్ళైతే ఎలాగో చెయ్యాలిగా. ఇలాంటివన్నీ చేయాల్సిన కర్మ దానికేంటే, అది యువరాణి. అంటే ఆడపిల్ల కాదా? ఇంకొక మాట మాట్లాడే ఉంటే పొడుచుకు చచ్చిపోతాను. ఊరుకోండి. ఏమిటా సరసం? కర్మ. ఎవరు కావాలండి? నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి. వరప్రసాద్ చున్నీ ఎగురొస్తే అకౌంటెంట్గా పట్టుకున్నానండి. సరే కంట్రోల్. నా పేరు వరప్రసాద్ అండి.
ఆంధ్ర బ్యాంక్ చున్నీ ఎగరొస్తే పట్టుకున్నానండి. ఈ చున్నీ మీదేనండి? థ్యాంక్స్. మీ పేరేంటండి? పల్లవి. పల్లవి గారు, వర్షం తగ్గేదాకా నేను మీకు కంపెనీ ఇస్తాను. పోనీ వర్షం తగ్గేదాకా మీరు నాకు షెల్టర్ ఇవ్వండి. థ్యాంక్స్. ఎవరతను? వరప్రసాద్ అని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తున్నారంట. చున్నీ ఎగిరిపోతే తీసుకొచ్చారు. పల్లవి గారు కాఫీ తాగి వెళ్ళమంటును. పల్లవి ఎవరు? మీరు కూర్చోండి ప్లీజ్. దాని పేరు మల్లీశ్వర్ బాబు. కాఫీ తెస్తానుండు. పల్లవి గారు, మీ పేరేంటండి? ఓ, చెప్పారు కదా మల్లీశ్వరిని. మల్లీశ్వరి గారు, మీకు ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉందా? లేదు. ఓహో, ఓపెన్ చేయించమంటారా? వద్దు. ఓహో, ఇదిగో బాబు కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. నువ్వు చాలా మంచోడు బాబు. అవునండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నా చీర ఒకటి ఇలాగే ఎగిరిపోయింది, అలాగా? కానీ ఎవరు తెచ్చివ్వలేదు. మిమ్మల్ని ఎప్పుడు బయట చూడలేదండి. ఎక్కడికి వెళ్ళదు బాబు. రోజు సాయంత్రం 5ంటికి మాత్రం లైబ్రరీకి వెళ్తుంది. ఓహో. వాళ్ళ మావయ్య లైబ్రరీయన్ కదా. లైబ్రరీలో మెంబర్షిప్ ఎంత అవుతుందో. వెళ్ళొస్తానండి. మంచిది. ఈసారి వచ్చినప్పుడు ఫోన్ చేసి వస్తాను. అలాగే బాబు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా? 2543348. 49. నేను డైలీ చేయనండి, రోజుకి ఒకసారి అంతే. 3 లెక్కెట్టే లోపల వెనక్కి పిలిచి సారీ చెప్తుంది. 1 2 3. ఏమండి? ఐ నో. ఏంటండి? గ్లాస్. ఓ, ఐఎమ్ సారీ. బాగుంది. వెండిదనుకుంటా. అవునండి, అందుకే అడిగాను. స్టీల్ గ్లాస్ అయితే నేను అడిగేదాన్ని కాదు. వస్తానండి. ఆంటీ, వాడెవడో ఏంటో తెలియకుండా అన్ని విషయాలు వాడితో చెప్పాడువేనా? హెల్మెట్. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. మళ్ళీ ఎక్కడా? ఓకే, నాన్నగారు మంచి మర్డర్ మిస్టరీలు ఏమైనా ఉంటే తెమ్మన్నారు. ఏ, మీ అమ్మతో పడట్లేదా వాడికి? గుడ్ వన్. హాయ్. హాయ్. సినిమాకి వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? రావా? థ్యాంక్స్. యాక్చువల్గా నేను ప్రకాష్ వెళ్తున్నావు, నేను అడగకపోతే ఫీల్ అవుతావు అని ఊరికే అడిగానంతే. వస్తానే, బాయ్. హాయ్, మీరు కూడా ఈ లైబ్రరీకి వస్తారా? సర్ప్రైజ్. నీకు ఇక్కడ మెంబర్షిప్ ఉందా? మెంబర్షిప్పా? ఎప్పటి నుంచో. రేపు వచ్చేటప్పుడు ఫోటో తీసుకొస్తే మెంబర్షిప్ కార్డు ఇస్తాం. ఎందుకురా అంత పెద్ద పుస్తకం? నీకేదో అర్థమైపోయినట్టు. ఇది నా టెక్స్ట్ బుక్. క్యూట్ బాయ్. మీకు పిల్లలంటే ఇష్టమా? చాలా. మీకెంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్ళవలేదండి. ఇంకా అవ్వలేదా? ఏంటి ప్రాబ్లం? అంటే బేసిక్గా నాకు పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఏ అంటే పెళ్ళి అనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. అంటే అర్థం కాలేదా? ఈసారి స్ట్రైట్గా చెప్తాను. పెళ్ళి అనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఇంతలో తాపేద్దాం ప్లీజ్. నేను వెళ్ళిస్తాను. ఓకే, నేను వస్తున్నాను. మళ్ళీ చదువుకో. సార్, వీడికన్నీ ఈ టైంకి గుర్తొస్తాయి. వస్తాను సార్. ప్రసాద్, రేపు జీఎం గారు వస్తున్నారయ్యా. ఇవాళ ఎంత లేట్ అయినా సరే అకౌంట్స్ మొత్తం అప్డేట్ చేసేయాలి. ఇంటికి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పి. ఓకే. హలో, ఇవాళ మేనేజర్ గారు రావడానికి లేట్ అవుతుంది మేడం. ఉంటా మేడం. చెప్పండి సార్. టైం అయిపోయింది. రే సీను. సార్. కృష్ణవేణి, నీ మేకు మర్చిపోయినట్టున్నావు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకో, గుచ్చుకుంటుంది. పట్టుకో.
దొంగ సచ్చినాడు. వీడికి వెనకాల కూడా కళ్ళున్నాయి. రే నేను బయటకు వెళ్తాను. మేనేజర్ అడిగితే బాత్రూమ్కి వెళ్ళారని చెప్తా. గుడ్. ఎప్పుడు వస్తాను అడిగితే రేపు పొద్దున వస్తారని చెప్తా. సబాష్, బాగా డెవలప్ అయ్యవరా. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. ఓ 100 ఇవ్వండి సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. ఎట్లా కాదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. టైంకి వచ్చేసాను. మళ్ళీ నేను స్టేషన్కి వస్తాలే. మిగతా విషయాలు ఆగో లేడీ. పార్క్ చేసి త్వరగా రా. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండే, జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను ప్లీజ్. ఏ నువ్వు ఇలా రోజు ప్రకాష్ని కలవటం తప్పు కదూ? తప్పే, అందుకే ఇవాళ రాజేష్ని కలుస్తున్నాను. బాయ్. సార్ సార్ ₹1 సార్. రేలో సార్ సార్ ప్లీజ్ సార్ ₹1 ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్ ₹1 ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంట్రా ఏంటి? ఎందుకు వెళ్ళరా నీకు? నేనేమన్నా అప్పునానా? వడ్డీ అడిగినట్టు అడుగుతావు నువ్వు? ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పరా, నేను ఇస్తాను. నాతో పెట్టుకోకు. ఎలా సార్? నీకేం కావాలి? పుల్లైస్ సార్, మ్యాంగో ద్రాక్ష కూడా ఉంది సార్. మంచిది, ఏదో ఒకటి తీసుకోండి సార్, బాగుంటుంది. నాకు అక్కర్లేదయా. ఒక్కోటి ₹2 సార్. డబ్బులు లేక కాదు, ఇష్టం లేక. రోడ్లు ఉడిచి చీపురుపులకు ఐస్ ముక్క పెట్టేసి దాని మీద రంగులు జల్లేసి అమ్మేస్తే తినేయడానికి నేను ఏమైనా చిన్నపిల్లాడు అనుకున్నావా? ఇంకోసారి నువ్వు బీచ్లో కనిపించావో ఇసుకలో వేసి తొక్కేస్తాను, జాగ్రత్త. ఎలా చాలా మందిని చూశాను. అరే మీరు కూడా ఈ బీచ్కి వస్తారా? ఇంకెన్ని బీచ్లు ఉన్నాయి వైజాగ్లో? కరెక్టే. చీకటి పడుతుంది, మీరింటికి వెళ్ళలేమో. ఎవరి కోసం వెళ్ళాలి? ఏ మీకెవరు లేరా? లేకే, ఓ అన్నయ్య వదినే ఉన్నారు. వాళ్ళ 6 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 7 ఏళ్ల పాప కూడా ఉంది. అదేంటి? ఓ సారీ, వాళ్ళ 7 ఏళ్ల కాపురాన్ని ఫలితంగా 6 ఏళ్ల పాప కూడా ఉంది. ఓ వాళ్ళకి మీకు పడదా? నో, వాళ్ళల్లో వాళ్ళకే పడదు. అన్నయ్య కోపం ఎక్కువ, వదినకి బలం ఎక్కువ. సో న్యాచురల్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ. అరే మాట్లాడితే విడాకులు అంటారు. కన్న కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో కూడా ఆలోచించరు. అది ఇల్లు కాదండి, 900 స్క్వేర్ ఫీట్ నరకం. ఐమ్ సారీ. మీరేం చేస్తారులేండి. లాకెట్ బాగుందండి. ఓ ఇది లాకెట్ కాదండి, ఆంజనేయ స్వామి తాయెత్తు. చిన్నప్పుడు నా ఒంట్లో బాగోపోతే మా అమ్మ కట్టింది. ఇది పట్టుకొని ఏం అడిగినా సరే వెంటనే ఇచ్చేస్తాడు. వెరీ పవర్ఫుల్. అందుకే ఇది మాత్రం నేను ప్రాణం పోయినా తిను. ఐస్ క్రీమ్ తిన్నావా? ఓకే ఇప్పుడే తీసుకొస్తాను. 2 ఐస్ క్రీమ్ ఇవ్వయ్యా. నేను అమ్మను. ప్లీజ్ అండి. రోడ్ రూట్ చేసిన చీపురు పుల్లలకి రంగులేసి అమ్ముకుంటున్నావు సార్. తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది సార్. ఇందాకన్న మాటలు మీరు మనసులో పెట్టుకున్నట్టున్నారు. అవతల ఆడపిల్ల దగ్గర పరుగు పోతున్నాయా? నా దగ్గర లేవు. ₹10 ఇస్తానయ్యా. సారీ. పోనీ 20? కుదరదు. ఫైనల్ 50. మిగతా 50. ఒక్కోటి 50. ఇదిగోండి పుల్ల ఐస్. తినండి. బాగుంది కదా? చాలా బాగుంది. మేడం మేడం ప్లీజ్ మేడం ₹1 మేడం. నాలాగే మీది కూడా జాలిగుండే అండి. ఇంతకీ ఇచ్చాను అబ్బాయికి. ఏ తల్లి కన్ను బిడ్డో. దొరికిపోయాను. ఎంత? 100. ఏదో కూతురు ట్యూషన్ ఫీజు కట్టాలంట. ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో. థ్యాంక్ యూ. ఇంకా నా ఫ్రెండ్ వచ్చేలా లేదు, నేను బయలుదేరుతాను. నో నేను డ్రాప్ చేస్తానండి. అరే మీరు రండి, బైక్ పట్టుకోండి ప్లీజ్. రండి. ఎక్కడ? నేను అట్టే వెళ్తున్నాను.
థ్యాంక్స్. గురుగారు అమ్మాయిని ఒకసారి వెనక్కి తిరిగేలా చేయండి ప్లీజ్. 1 2 3. ఎస్. ఏమండి మీ బ్యాగ్? మేడం టీ. ఏంటి అకౌంట్స్ అక్కడ పెట్టు. ఎన్ని రోజులు పని చేస్తున్నావు నువ్వు? రే సేను. ఏంటి సార్? రే ఓ రేజరు ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపుల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూంలో పెట్టు. అమ్మాయి తెల్లగా ఉంటుందా సార్? ఎలా కనిపెట్టావురా? లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. సార్ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్? అందమా? ఐశ్వర్య రాయ్ని కరీనా కపూర్ని మిక్సీలో వేసి ఓ పావుగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. అంత మిక్చర్ అయితే మనల్ని చేసుకుంటుంది అంటారా? చూద్దాం. చేసుకుందాం, మన అదృష్టం. చేసుకోలేదా? ఆ అమ్మాయి అదృష్టం. అంటే ఆ అమ్మాయితో మాట్లాడారా అని. మాట్లాడమా? నిన్నే ఇద్దరు బీచ్లో కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం, ఇవాళ కూడా కలుస్తాం, ఏదో ఒకటి తింటాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు సార్? ఎలాగంటే బై బర్త్ నాకున్న తెలివితేటలు వాడి నిన్న మల్లేశ్వరి దగ్గర నా బ్యాగ్ వదిలేసాగా. సెకండ్ క్లాస్ చదువుతున్నావు, 8 నుంచి 9 తీయాలంటే పక్క నుంచి ఒకటి అప్పు తీసుకోవాలని తెలీదు. నువ్వు కదా డాడీ అప్పు తీసుకోవడం తప్పని చెప్పావు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. నోరు మూసుకుని హోంవర్క్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, వరప్రసాద్ గారు అన్నయ్య మీరేనా? నిన్నేమైనా చేశాడు వాడు? నిన్న మా ఇంటి దగ్గర ఈ బ్యాగ్ మర్చిపోయారు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి రాలేక. మీరు బయలుదేరుతున్నారా? అవును. మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? సారీ, నా బస్కి టైం అవుతుంది. ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుందండి, కానీ ఒక జీవితం పోతే ఇంకో జీవితం దొరకదు. కొటేషన్ కరెక్టే, కానీ ఎవరి జీవితం? అన్నీ తెలిసి ఎందుకండి అనవసరపు పట్టుదలలు? పట్టుదల కాదమ్మా, పంక్చువాలిటీ. టైం గడపతే పని అవ్వదు. ఒక పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. మీ భార్య జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను దాని జీవితంతో ఆడుకోవడం ఏంటి? అదే నా జీవితంతో ఆడుకుంటుంటుంది. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏమే ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి, ఆడపిల్లలు పుడతారు. ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ చేయించేశాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. చూడమ్మా, అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? మీరిద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి. మేము అలాగే ఉన్నామే. లేరు, నాకు వరప్రసాద్ అంతా చెప్పాడు. కనీసం ఆ పసిపిల్ల మొహం చూసైనా మీరిద్దరూ కలిసి ఉండలేరా? అయినా విడాకులు తీసుకుని ఏం సాధిస్తారండి మీరు? విడాకులా? ఏంటే ఇంత బుద్ధిగా చదువుకున్నావు? మీ బాబు ఊరెళ్ళదా? ఇదిగో చాకో బార్. బార్ అంటే ఇంత బార్గా ఉండాలి. సరే పెట్టుకో. వదినా, అర్జెంటుగా వేడి నీళ్ళు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటికి వెళ్తారు. పెట్టకపోతే? స్నానం చేయకుండానే వెళ్తారు. ఏంటి అంత సీరియస్గా ఉన్నారు? ఏంటన్నా రౌడీ వెదవలాగా మెడలో బెల్ట్ వేసుకుని తిరుగుతున్నావు? మల్లీశ్వరి వచ్చిందా? నువ్వు ఊరు వెళ్తానన్నట్టున్నావు. పోస్ట్పోన్ చేసుకున్నాను. చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను. నువ్వు కూడా పోస్ట్పోన్ చేసుకో. వదిన ఎదురుగుండా మనం కూడా పడితే బాగుంటుందేమో. పర్లేదు, బానే ఉంటుంది. డాలి భయపడుతున్నానయ్యా. ఈ బెల్ట్ అదే ఇచ్చింది. ఏదో చిన్నపిల్లాడిని, అందుకేనా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తున్నావు? ఒక కిలో ఎగ్స్ ఇవ్వండి. డజనా? ఎంత? 12 రూపాయలు. 1 12 అంటే 12 12 144. చికెన్ కన్నా చీపే. బాగానండి. ఏట్రా డజన్ గుడ్లు 144 రూపాయల? నేను అడగలేదండి, ఆవిడే ఇచ్చారు. ఇచ్చేస్తే తీసేసుకుంటావా? ఏయ్ వాడిని వదులు. అంత అబద్ధం చెప్తే వాడిని వదిలేమంటావు ఏంటి? నిన్ను వదిలేలా? అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? యు మీన్ నేను అబద్ధం చెప్పానా?
ఓకే చెప్పాను, కానీ ఎందుకు చెప్పాను తెలుసా? కళ్ళు ఆ గుడ్లు ఇటు నువ్వు ఆ టీవీ చూడవు అంటే క్రికెట్ గురించి మాట్లాడలేవు, సినిమాల గురించి మాట్లాడలేవు, ఇక విధి పవిత్ర ఉందవా అవి అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకేం మాట్లాడను? ఆ బ్యాగ్ ఇటు. అసలు అబద్ధం నిజమో ఏదో ఒకటి చెప్పాను కాబట్టి కదా నాలుగు గుడ్ ఫ్రెండ్ దొరికాడు నీకు. ఓ 1 మినిట్ తినేసి పడేస్తాను. అరిటి తొక్క డర్టీ ఫెలోస్ రోడ్డుకి అడ్డంగా పడేస్తారు. ఎవరిని కాలు జారి పడితే అసలు నేను ఏ పని చేసినా ఎవరికి ఏ నష్టం జరగదు. అయినా నువ్వు అనుకుంటున్నట్లు మా అన్నయ్య వదిన సీతారామలేం కాదు. మేము చూడనప్పుడు వదిన అన్నయ్యని చేసుకుంటూనే ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత ఈ ప్రసాద్ నా నేను అపార్థం చేసుకున్నది అని నువ్వు ఫీల్ అవుతావు, కానీ నేను అటువంటి ఏమి పట్టించుకోను. జరిగిందంతా మర్చిపోదాం. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే నేను ఎంత చెప్పినా వినవా? అంతేనా? ఇదే ఫైనలా? ఓకే, మీకే కాదండి కోపం, మాకు ఉంది. ఇక లైఫ్ లో బ్యూటిఫుల్ మొహం మీకు ఎప్పుడు చూపించను. బాయ్, గుడ్ బాయ్. ఎగ్స్ ఇంకో పెద్ద ముద్దలు పెట్టు. సరే. ఇది టమాటో పప్పు బాగుంది. రావయ్య నీకు కూడా వడ్డిస్తాను. వద్దొద్దనే, మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. వేలు తెగిందిరా, అందుకని. వేలు తెగితే స్పూన్తో తినాలి, కుదరపోతే తినడం మానేయాలి. అంతేగాని పెళ్ళిడు వచ్చిన పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి యాదవేషాలు వేయకూడదు. అంత కోపం ఎందుకురా? రేపు నీకు కూడా పెళ్ళం వస్తే ఇలాగే ముద్దలు కలిపి పెడుతుందిలే. 7 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నావు. పెళ్లి కాదు కదా, కనీసం శోభనం కూడా అవ్వలేదు. అదే నిశ్చితార్థం కూడా అవ్వలేదు. దేనికైనా టైం రావాలయ్యా. ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. మీ వాళ్ళు కట్నం ఇవ్వలేరని సంబంధం వద్దన్నాడు మా నాన్న. నేను ఆయన ఎదిరించి మరి మీ పెళ్లి చేశాను. ఇప్పుడు కట్నం ప్రాబ్లం లేదు, లక్కీగా నాన్న కూడా లేడు, అయినా వీడేం చేయట్లేదు. ఆలోచించరా, తమ్ముడు బ్యాగ్ తీసుకుని ఒక అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు ఆ అమ్మాయి ఇంటికి వాడెందుకు వెళ్ళాడు? బ్యాగ్ ఎందుకు మర్చిపోయాడు? అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు? ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డా, అందుకే ఎంత కష్టపడ్డా? పోనీ మాట్లాడితే నష్టం ఏమైనా ఉందా అని ఆలోచించావా? లేదు. అసలు తను ఎవరో తెలియకుండా హౌస్ నంబర్ 14 సెక్టార్ 4 ఎంసీపీ కాలనీ వైజాగ్. ఇది అడ్రస్. పేరు మల్లేశ్వరి. అమ్మా బాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదో ఒకటి తవల్సండి. ఇప్పట్లో మల్లేశ్వరికి పెళ్లి చేసే ఉద్దేశం లేదండి. పోనీ ఎప్పుడు అనుకుంటున్నారో చెప్పండి, అప్పటిదాకా ఆగుతాం. అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదండి. వేరే సంబంధం ఏదైనా? అబే అలాంటిదేం లేదండి. పోనీ తను ఎవరైనా ప్రేమించిందా? లేదు. ఇంకేంటండి ప్రాబ్లం? మల్లీశ్వర్ మా అమ్మాయి కాదు, అదే ప్రాబ్లం. అంటే తనకి అమ్మా నాన్న లేరు, అనాథ. అలాంటి అమ్మాయికి ఇంత సంబంధం రావడమే విశేషం. మీరు ఇంకేం ఆలోచించకండి. ఏంటండి అలా మాట్లాడతారు? అసలు మల్లీశ్వర్ ఎవరో తెలుసు? నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు లోపలికెళ్ళు. నా వైఫ్కి తోడుగా ఉంటుందని వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకుంది. అంటే పని మనిషా? అవును. మరి మీరాగండి. వివరాలు తెలుసుకోకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం, క్షమించండి. పర్వాలేదు. నమస్తే. నమస్కారం. ప్రసాద్ ఎక్కడ? లోపల ఉన్నారండి. ఏటే ఇది? ఎవడో మన బ్యాంక్ 10 లక్షలు లోన్ ఇచ్చాయంట. 10,15,000 సార్. వీడు బ్యాంకుకి లోన్ ఇవ్వడం ఏంట్రా? అది రే, రేపటి నుంచి నువ్వు బ్యాంకుకి రాకు, నీ జీతం ఇంటికి పంపిస్తాను. ఎస్, నీతో కొంచెం మాట్లాడాలి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. రా. అలాగే సార్. రండి ప్లీజ్, కొంచెం. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? అరే 4 సార్లు మాట్లాడితే పెళ్లి సంబంధానికి పంపించేస్తావా? ఓ, అన్నయ్య వాళ్ళు వచ్చారా? ముహూర్తాలు పెట్టడానికి పురోహితుని కూడా తీసుకొచ్చారు. సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. చిచి, నువ్వింత రోగ్వని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి వేషాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేమైనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఓ నో. ఇంతింత పళ్ళేసుకుని ఈ నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది షట్ అప్. వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థ్యాంక్స్. చూడు, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంటే లైబ్రరీకి రమ్మంటావా? నీకసలు బుద్ధి లేదా? ఉంది, కానీ ఎక్కువగా వాడను. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. ఈసారి మాటలతో వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం చేతులతో చెప్తాను. అలాగే, నేను వెయిట్ చేస్తాను. నా కోసం. ఓకే ఓకే, తప్పకుండా తీసుకెళ్తాను. రెడీగా ఉండు. ఓకే. ఏమంటుంది? సినిమాకి వెళ్దామని ఒకటే గొడవ అండి, నేను కుదరలేదు, అందుకే కొంచెం కోపం. సినిమాకే? అలాంటి అమ్మాయి అడగాలి, కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సారీ. మల్లీశ్వరి, 1 మినిట్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది.
మళ్ళీ అరే మంచి బుక్. ఇందులో హీరోయిన్ చంపేస్తాడు, కానీ చివరిలోనే తెలుస్తుంది సస్పెన్స్. ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? ఏం కావాలి సార్? తర్వాత నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ దగ్గర డబ్బు లేదనేగా, నా దగ్గర ఉంది. నీకు విషయం తెలుసా? నా జీతం కట్టింగ్లు పోను నెలకు 9,000. విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి 5,000 దాటుతావు. మిగతా డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను. బంగారమే కొనుక్కుంటావా, బంగ్లాలే కొనుక్కుంటావా, అది నీ ఇష్టం. నేను ఇంటర్ఫేర్ అవును. ఏం తీసుకుంటారు సార్? ఇడ్లీ, వారం రోజు నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందా? వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? ఇడ్లీలు దోశలని. మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓ సీక్రెట్ చెప్తాను నేను. MVP కాలనీలో ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాను. ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలియదు. ఏం లేదు, తెలిస్తే ఏడుస్తారు, నేనే చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 1000 స్క్వేర్ ఫీట్. అటు నుంచి ఇటు నడవటానికి 1.5 minute పడుతుంది తెలుసా? నువ్వు అనంతే నిన్ను యువరాణిలాగా చూసుకుంటాను. రోజు సాయంత్రం 3 మల్లెపూలు, వారానికి సినిమా, నెలకోసారి పిక్నిక్, సంవత్సరానికి ఒకసారి LTC మీద ఏ ఊటీ కొడైకెనాల్ ట్రిప్. సర్లే, మనలాంటి డబ్బున్నోళ్ళు చేయలేదు ఏముంది చెప్పు. ఇప్పుడేం చెప్పక్కర్లేదు, టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రం వస్తాను, బాగా ఆలోచించుకొని ఎస్ అని చెప్పు, కుమ్మేద్దాం అంతే. రే, ఇక్కడ 2 కూర్చున్నారు, వాళ్ళు తింటారా దావుతారా అడగక్కర్లేదా? ఉద్యోగం చేస్తున్నావా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వెళ్ళి 2 కాఫీలు తీసుకురావాయా? చాలా బాగుంటుంది. అబ్బా, ఏమయ్యా, పొయ్యి మించి తెచ్చావా, పొయ్యిలోంచి తెచ్చావా? ఏమంటావు మల్లేశ్వరి? ఏంటి మల్లేశ్వరి, ఇంత అక్కడి నుంచి ఇక్కడ వాగుతుంటే అన్నావు? నాకంటే ఆ పుస్తకం ఇంపార్టెంటా? ఏది